శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవిచ్చే వాగ్దానం గురించి ఈరోజు అయితే తెలుసుకుందామండి. తల్లి, ఈరోజు ఎవరైతే అమావాస్య రోజు అమ్మకి ఇష్టమైనటువంటి రోజున అమ్మ కథ విని నిద్రిస్తారో ఖచ్చితంగా వారికి తెల్లవారేసరికి అద్భుతం అనేది కనపడుతూ ఉంటుందన్నమాట. వారాహి అమ్మవారి యొక్క మహత్యం గురించి, అమ్మ గురించి మీకు తెలియని విశేషాలు, అమ్మవారిని రాత్రి వేళలన ఎందుకు పూజిస్తారో ఇలాంటి విషయాలన్నింటి గురించి కూడా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వారాహి మాతను రాత్రి వేళల్లో కొలుస్తూ ఉంటారు. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించటానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించటానికి సాయంకాలము ఉత్తమమని పురాణాల ప్రకారం మనకి చెబుతూ ఉన్నారనమాట. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వలన దానికి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. వారాహి మాతను కూడా అదేవిధంగా రాత్రివేళ పూజించటం వలన కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని మనకి చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అట్లాగే మన యొక్క పండితులు చెబుతూ ఉన్నారు. వారు ఏం చెప్పారు అనేది ఇక్కడ తెలుసుకుందామండి. మన పురాణాల ప్రకారము చాలా శక్తికి ఉన్నటువంటి 7 ప్రతిరూపాలే మన సప్త మాతృకలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం మనకి 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకుని ఆరాధించటం అనేది జరుగుతుంది. కానీ మనకి మాత్రం ఇక్కడ సప్తమాతృకలు అనేదే మనం ఎక్కువగా చెప్పుకుంటాము. ఆ సప్తమాతృకలలో ఒకరైన వారే మనకి వారాహి అమ్మవారు. వీరిని దుష్ట శిక్షణ కోసము, భక్తులను కాచి కాపాడేందుకు ఈ యొక్క సప్తమాతృకలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. అందుకే మనకి ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ఆ తల్లికి ఒక్కసారి చెప్పుకుంటే మన సమస్యలు అనేవి తీరిపోతూ ఉంటాయని ప్రతిరోజు కూడా మనం అమ్మవారి యొక్క నామాల గురించి, అమ్మ యొక్క మహత్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అమ్మవారి యొక్క విశేషాలు గురించి కూడా ఈరోజు మీకు తెలియజేయబోతూ ఉన్నానండి. వారాహుని యొక్క స్త్రీతత్వం పూర్వం మనకి అసలు అమ్మవారు గురించి ఎలా చెప్పేవారంటే, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఆ అమ్మ యొక్క ప్రసక్తి అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభులు వంటి రాక్షసులను సంహరించటంలో ఆ తల్లి యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. వారాహి మాత రూపం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వారాహి రూపం అనేది ఇంచుమించుగా వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయని నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖముతో 8 చేతులతో కనిపిస్తూ ఉంటుంది. అభయవరద హస్తాలతో, శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో అమ్మవారి యొక్క దర్శనం అనేది మనకి ఎప్పుడూ కూడా దొరుకుతూ ఉంటుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వాహనాల మీద అమ్మ యొక్క సంచారం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనేది కూడా చెప్పబోతూ ఉన్నానండి. మనకి తాంత్రికులకు ఇష్టమైనటువంటి ఈ దేవత వారాహి మాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. వారాహి మాతను ముఖ్య దేవతగా ప్రతిష్ఠించినటువంటి కొన్ని ఆలయాల్లో అమ్మ దర్శనం సైతం మనకి రాత్రిపూటనే దొరుకుతూ ఉంటుంది. తెల్లవారుజామునో అట్లా దొరుకుతూ ఉంటుంది. అంటే పగటిపూట కన్నా కూడా 99% మనకి అమ్మవారి దర్శనము రాత్రి వేళలనే దొరుకుతూ ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అంటే అమ్మవారి యొక్క ఆలయాలు ఉన్నప్పటికీ కూడా వారణాసి, మైలాపురం ఇట్లాంటి అక్కడ అమ్మవారికి ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట.
అలాగే మనకి ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాము, శత్రువుల నుంచి బయటపడటానికి, మనకి ఉన్న శత్రువులు తొలగిపోవటానికి, కోర్టు కేసులు, భూ సంబంధితమైనటువంటి సమస్యలు తొలగిపోవటానికి ఎందుకు అమ్మవారిని పూజించాలంటే కూడా అమ్మవారు లలితాదేవికి ఒక సైన్యాధిపతిగా వారాహదేవిని వర్ణిస్తారు. అందుకే ఆ అమ్మ యొక్క ప్రస్తావన మనకి లలితా సహస్రనామాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకి అండగా ఉండేందుకు కూడా అమ్మ యొక్క గొప్ప యోధురాలిగా నిలుస్తూ ఉంటుంది వారాహి అమ్మవారు. అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో మనకి ఎలాంటి సమస్యలైనా కానీ, అడ్డంకులు వచ్చినా కానీ, శత్రు భయాలు ఉన్నా కానీ మొత్తం తొలగిపోతాయనేది మనకి చాలాసార్లు నిరూపితమైనది కూడా. అమ్మవారు జ్ఞానాన్ని సిద్ధిస్తుందని, కుండలిని శక్తిని జాగృతం అవుతూ ఉంటాయని తరతరాలుగా అమ్మవారు నిలిచి ఉన్నటువంటి ఒక నమ్మకం. వారాహీదేవి పేరు ఉన్నటువంటి మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే మనం చేసేటువంటి ఎలాంటి పనుల్లో అయినా సరే సకల విజయాలు చేకూరుతాయి. మొదలుపెట్టినటువంటి ఎలాంటి పని అయినా సరే తొందరగా పూర్తి అవుతుంది. ఎటువంటి అడ్డంకులు, అవరోధాలు అనేవి రాకుండా అమ్మవారు అన్నీ మనల్ని కాచి కాపాడుతూ ఉంటారన్నమాట. అందుకే వారాహి అమ్మవారిని ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా, ఏ పని మొదలు పెట్టబోయే ముందైనా సరే ఒక్కసారి అమ్మని తలుచుకొని మనసులో అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించినట్లయితే ఆ పని ఎలాంటి సమస్యలు లేకుండా తొందరగా తీరుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నానండి. ఆ యొక్క మంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే, రాత్రి వేళ పడుకుంటాము, ఇంకా నిద్రకి ఉపక్రమిస్తూ ఉన్నాము అనుకున్న సమయంలో ఈ యొక్క మంత్రాన్ని జపించండి. మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది. అలాగే మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు, పీరియడ్ టైంలో ఉండకుండా ఉన్నవాళ్ళు, నాన్ వెజ్ అనేది తినకుండా ఉన్నవాళ్ళు మాత్రమే జపించండి. మనకి అమ్మవారికి ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే పూజలు చేసుకొని మంత్రాలు జపించేటప్పుడు కొన్ని పద్ధతులు అనేది మనం కొన్ని సమయాల్లో పాటించవలసి ఉంటుంది. ఈరోజు మనం చెప్పుకునేటువంటి యొక్క మంత్రానికి అమ్మవారికి ఖచ్చితంగా ఈ 2 నియమాలు, పీరియడ్ సమయంలో నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు జపించకండి. ఇంకా ఇలాంటి ఇబ్బంది లేదనుకున్నప్పుడు, ఇంకా భోజనం చేసి నిద్రకి ఉపక్రమించే ముందుగా కూర్చొని 10 నిమిషాలు అమ్మని మనస్సులో ధ్యానించుకుంటూ మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయితే ఉందో అది తొలగిపోవాలని అమ్మని గట్టిగా మనస్సులో తలుచుకొని మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి ఈ ఒక్క మంత్రాన్ని మీరు 108 సార్లు జపించి నిద్రించండి. తెల్లవారేసరికి ఆ తల్లి మీకున్నటువంటి ఆ సమస్యని మళ్ళీ మీ కళ్ళ ముందుకు రాకుండా, మీకు మనసులో తలుచుకునే పరిస్థితి రాకుండా తొలగింపచేస్తుంది. అలాగే అమ్మ మంత్రంతో పాటు అమ్మవారి యొక్క నిత్యం అమ్మవారి ధ్యానములో ఉంటూ అమ్మవారి పూజలు చేస్తూ ఉండేటువంటి ఒక గురువుగారు ఉన్నారండి. ఆ గురువుగారి ఫోన్ నెంబర్ అనేది కూడా ఇస్తూ ఉన్నాను, 8897776444. మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ కనుక చేశారు అంటే మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా, అంటే ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, విదేశీయానం, సంతానం, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారా 1 గంటలో పరిష్కారాన్ని తెలియజేస్తారు. అశ్వారూఢ అపరాజిత మంత్రం.